జాషువా బ్రదర్స్ సిస్టర్ గారికి వందనాలు. నా పేరు రమాదేవి. నా సాక్ష్యం ఏంటంటే, ఫ్లాట్ డాక్యుమెంట్స్ 9 లక్షలది. ఒక మా ఊర్లోనే కిరాణా షాప్ కాడ సంవత్సరంన్నర 2 ఏళ్ళు అవుతుంది కుదవబెట్టి. ₹1,00,000 1,75,000 2 లక్షలు అయినాయి అవి మెత్తి. అయితే వచ్చేటప్పుడు అంగన్వాడీ ఊరు చివర అంతా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ షాప్ ముందలంగానే పోయేదాన్ని. అయితే ఆయన తీసుకుంటారా అమ్మాయి, దాని మీద ఇంకేమైనా డబ్బులు కావాలా అని అడుగుతుండు. ఏమొద్దు అండి, ఏమొద్దు, తీసుకుంటామని చెప్పిన. ఇక మేము చేసేది చిట్టీలకి ఇంట్లోకే వెళ్తుంది. ప్రభువా కష్టపడి కూడబెట్టి తీసుకున్నది ప్రభువా, ఈయనే తీసుకుంటాడో ఏమో, ఇన్ని 2 లక్షలు మేము కట్టలేమో, నీవే నాకు దిక్కని శ్రావణి సిస్టర్ గారు చెప్పారు కదా. మనుషులనైతే నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ అప్పు ఉంది అని అడుగుతారు కదా. మనుషులను ఆశ్రయించిన దానికంటే ఆ దేవిని ఆశ్రయించండి అని చెప్తుంటే, స్తుతించండి అని చెప్తుంటే బాగా వినేదాన్ని. అలాగే నేను, దేవా నాకు నీవే దిక్కు, నేను ఈ మనుషుల మీద ఆశ్రయపడను, రాజులను ఆశ్రయించను, నీవే నాకు దిక్కనని ప్రార్థించేదాన్ని. అయితే ఆ షాప్ ముందలంగా వెళ్తూ వస్తుంటూ థ్యాంక్ యూ జీసస్, నా ఫ్లాట్ డాక్యుమెంట్స్ నాకు ఇప్పించినందుకు థ్యాంక్ యూ జీసస్ అని నేను ప్రార్థించుకుంటూ పోయేదాన్ని. అట్లానే నోట్బుక్లో రాసుకుంటూ ఉండేదాన్ని. అయితే నాతో మా అత్త మా మామ 2 సంవత్సరాల నుండి మాట్లాడారు, మా ఆయనతోటి నాతోటి అయినా. వాళ్ళు మాట్లాడనోళ్ళు ₹2,00,000 1,75,000 అయితే ₹2,00,000 చేతికిచ్చి అవి విడిపించి ఇచ్చిపోయారు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.